పేద ప్రజలకు ఇళ్లిచ్చే విషయంలో కోర్టుకెళ్లి స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలో ఉన్న ప్రజాధనాన్ని దోచుకున్నారని, అమరావతి స్థలాలు చట్టప్రకారమే పేద ప్రజలకు ఇచ్చామన్నారు. చంద్రబాబు కోర్టులో స్టే తెచ్చినా అంతిమంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో స్థలాలు వచ్చిందానికి చాలా మందికి స్టే ఉండేటప్పటికీ కొంత అపోహలు కొంత చంద్రబాబు లాగా ఏమైనా గతంలో టిట్కోసులు డబ్బులు తీసుకొని చంద్రబాబు స్థలాలు లేకుండా డబ్బులు వస్తుంది పరిస్థితి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం. తప్పకుండా అమరావతి స్థలాలు ఏవైతే ఉన్నాయో చట్ట ప్రకారమే, రూల్స్ ప్రకారమే, రాష్ట్ర ప్రభుత్వం నియమ నిబంధనల ప్రకారమే ఇవ్వడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో చంద్రబాబు నాయుడు కోర్టులో స్టే తీసుకొచ్చినా కానీ అంతిమంగా గెలిచేది మాత్రం పేద ప్రజలే గెలుస్తారు గ్యారంటీగా. తప్పకుండా ఆ సైట్లో మీకు ఇల్లు కట్టిస్తామని కూడా మేము వాగ్దానం చేస్తాం. అదేవిధంగా ఒకవేళ ఇన్కేస్ ఏమైనా కోర్టులో కనుక ఓడిపోతే వెంటనే ఆల్టర్నేటివ్ స్థలం కొని వాళ్ళకి ఇంటికి కట్టించే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని చెప్పి కూడా చెప్తున్నాం. ఆ విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి